అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలని జూనోని మాజీ సర్పంచ్ వాడై వివేక్ అన్నారు. బేలమండల తహసీల్దార్ కార్యాలయం ముందు దరఖాస్తుదారులతో కలిసి ధర్నా చేపట్టారు. తహసీల్దార్ వచ్చి తమ గోడు వినేంత వరకు కదిలేది లేదని నినాదాలు చేశారు. గతంలో రేషన్ కార్డుల దరఖాస్తులు తీసుకున్న తర్వాత కూడా మళ్లీ తీసుకోవడం వల్ల జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. కూలీ నాలీ పనిచేసే లబ్ధిదారులకు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటుగా రేషన్ కార్డుల కోసం తహసీల్దార్ కార్యాలయంలో డబ్బులు వసూలు చేస్తున్నారని, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న కుటుంబాల వివరాలు కనిపించడం లేదన్నారు. వెంటనే దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బేలమండల్లో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీ కానివ్వండి, గ్రామాలు కానివ్వండి, మరి రేషన్ కార్డు గవర్నమెంట్ తరఫు నుంచి 25 తారీఖు నుంచి అయితే ఏదే డిస్ట్రిబ్యూషన్ చేయాలనుకుంటున్నారో రేషన్ కార్డు విషయంలో మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ జాప్యం చేస్తున్నారు. ఇంతకుముందు ప్రతి గ్రామ పంచాయతీలో ప్రజాపాలన కార్యక్రమంలో కూడా రేషన్ కార్డు కానివ్వండి ప్రతి విషయంలో మేము అప్లికేషన్ ఇచ్చినాం. ఇప్పటి వరకు 4 సార్లు అయిందండి మాకు అప్లికేషన్ రెవెన్యూ వాళ్ళకి ఇచ్చి. మరి వీళ్ళు ఇంటికాడ పోయి పడేస్తున్నారో ఆఫీస్లో పడేస్తున్నారో మాకు తెలియదు. ఆన్లైన్లో అయితే పేరు రావట్లేదు. ఇంకోసారి అడిగితే అప్లై చేయండి. మేము రైతులు, మేము మజూరు చేసే వాళ్ళు. మాకు ప్రతిసారి మీ సేవలు 50 రూపాయలు, జెరాక్స్ ఏమో 10 రూపాయలు ఇస్తూ 500 రూపాయ కైకిలు అంటే 600 రూపాయ మేము డైలీ లాస్ అయితే ఉంటే మరి వీళ్ళేం చేస్తున్నారు? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ గారికి కొంత మాత్రమైన సిద్ధి ఉంటే ప్రజలకు అర్హులైన అందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని మేము మా గ్రామస్తుల తరపు నుంచి, మా బేలా మండల ప్రజల నుంచి మేము కోరుతున్నాం. తర్వాత ఈ రెవెన్యూ అయిన తర్వాత ఎంఆర్ గారి తరపు నుంచి అయిన తర్వాత డిఎస్ఓ అధికారి దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తాం. ఈసారి మళ్ళీ 2వ సార్లు అయితే రిక్వెస్ట్ ఉండదు మా దగ్గర. ఇక ధర్నాని పెద్ద ఎత్తున డిఎస్ఓ ఆఫీస్ ముందర ధర్నా చేస్తాం. మా డిఎస్ఓ ఆఫీస్ నుంచి మా బేలా మండల్లో ప్రతి ఒక్కరికి అర్హులైన అందరికీ రేషన్ కార్డు మీరు ఇస్తారని మేము మా గ్రామస్తులు, మా బేలా మండల ప్రజల తరపు నుంచి మేము కోరుతా ఉన్నాం.